Good morning, students. I am Dr. KV Chidambaram, lecturer in commerce. నిన్నటి రోజు మనము వస్తు సేవల పన్ను గురించి వాటి అనగానేమి వాటి యొక్క ప్రయోజనాలు పరిమితులు తీసుకున్నాం. Yesterday I taught you what is meant by GST and what about its advantages and disadvantages. Basically, GST means GST is a composition based tax. That means tax will be payable in the state in which goods and services are consumed finally. ముఖ్యంగా జిఎస్టి అనగా వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను. ఉత్పత్తి మరియు అంతిమ వినిమయం వరకు అన్ని దశలలో దీన్ని విధించాలని ప్రతిపాదించడమైనది. ఇందులో మునుపటి దశలలో చెల్లించిన వ్యయాలను ఆఫ్సెట్గా చూపించడం జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే విలువ జోడింపులపైన మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. అలాగే అంతిమ వినియోగదారునిపైనే పన్ను పడుతుంది. సో బేసికల్లీ ద జిఎస్టి విల్ బి కలెక్టెడ్ అల్టిమేట్లీ బై ద కన్జ్యూమర్ ఓన్లీ. సో నిన్నటి క్లాసులో ఇవంతా పూర్తయింది. ఈరోజు జిఎస్టి యొక్క పరిధి మరియు వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటాం. టుడే I'm going to discuss about the scope and futures of the GST. There is a first scope and the futures. Futures is nothing but principles. అంటే పరిధి మరియు లక్షణాలు. ఇందులో మొదటి లక్షణం ఏమిటంటే జిఎస్టి అనేది జిఎస్టి ఈజ్ ఏ కంపోజిషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టి అనేది పూర్తిగా వినిమయ ఆధారిత పన్ను. రెండవది వచ్చి జిఎస్టిలో జిఎస్టి విల్ హ్యావ్ మల్టీ కాంపోనెంట్స్. జిఎస్టిలో వివిధ అంశాలు అనేది ఉంటుంది. అందులో ముఖ్యమైనది సిజిఎస్టి కేంద్ర వస్తు సేవల పన్ను. రెండవది వచ్చి ఎస్జిఎస్టి రాష్ట్ర వస్తు సేవల పన్ను. మూడు ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నాలుగోది వచ్చి యూటీజిఎస్టి అంటే కేవలము యూనియన్ టెరిటరీకి సంబంధించిన జిఎస్టి అనేది ఉంటుంది. ఇది నాలుగోది వచ్చి ఈ జిఎస్టి అనేది పూర్తిగా శాసనాత్మకముగా రూపొందించబడినటువంటి కార్యక్రమం. అంటే ఇట్ ఈజ్ టోటలీ అప్రూవ్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ పార్టీ ఓన్లీ. The GST has been proposed in the year 2014. After that, different stages, the bill has been passed in the parliament, both Lok Sabha and Rajya Sabha. Finally, the bill has approved by the president in the year 2016. Later on, the bill has enacted in the year 2017 onwards. అంటే ఈ బిల్లు శాసన నిర్మాణముగా రూపొందించబడి అనేక దశలలో కేంద్రంలో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ అంటే పార్లమెంటు ఉభయ సభలలో అనేక పర్యాయాలు చర్చించిన తర్వాత ఇది చట్టముగా రూపొందించబడి 1/7/2017 నుంచి అమల్లోనికి వచ్చినది. నెక్స్ట్ ఐదవ లక్షణం ఏమిటంటే గతంలో అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతైతే పన్ను విధిస్తారో వాళ్ళు నిర్ణయించిన పన్ను ప్రకారమే అన్ని వస్తువులపైన వసూలు చేశారు. బట్ జిఎస్టి ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ డిఫరెంట్ రేట్ స్ట్రక్చర్స్ ఓన్లీ. దిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ రేట్ స్ట్రక్చర్ ఇస్ దేర్. అంటే ఇందులో బహుళ పన్ను విధానం అని ఉంది. అంటే ముఖ్యంగా వస్తువులను 5 విభాగాలుగా విభజించినారు. ఈ విభాగాలు వాటి యొక్క పరిమితి బట్టి 0%, 5%, 12%, 18%, 28%గా రూపొందించారు. సో వెన్ ఇట్ హ్యాస్ ది మల్టిపుల్ ట్యాక్స్ సిస్టమ్ యాజ్ పర్ ది సివియారిటీ and also according to the consumption of the product, both the state and central government is collecting same type of tax in the entire country. Next, ఆరోది ఇందులో the taxes to be
సబ్మిడ్ అండర్ జిఎస్టి స్ట్రక్చర్. కొన్ని రకాలైనటువంటి వస్తువులకు జిఎస్టి పరిధిలో లేదు. ఉదాహరణకు ఉదాహరణకు ఇందులో కేవలం పొగాకు, రెండవదొచ్చి పెట్రోలియం ప్రొడక్ట్సు, మూడోదొచ్చి మత్తు కలిగించే పదార్థాలు, యొక్క కొనుగోలు పన్నులు, రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిపైన ఈనాటికి గానీ కేంద్ర, రాష్ట్ర పరిధిలో జీఎస్టీ అమలు పడలేదు. సో, there are nearly 7 products which is not comes under the purview of the GST. Those products will collect, the government used to collect according to their convenience. For example, liquors are there. Second one is the petroleum product. Third one is the narcotic materials are there. Purchase tax is there. Real estate is there. So like that, these type of goods which is not comes under purview of the GST. నెక్స్ట్ ఏడవది, ఇక్కడ ఐజిఎస్టి అనేది ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అయినా కానీ ఇందులో ఒక రాష్ట్రంలో కొనుగోలు చేసినటువంటి వస్తువు మరొక రాష్ట్రంలో విక్రయించినప్పటికీ ఎలాంటి పన్ను అదనంగా వసూలు చేయబడదు. అంటే కొనుగోలుకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది, అదే అమ్మకాలకు సంబంధించి అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రెండు విధించేదాని వల్ల అల్టిమేట్లీ ద ట్యాక్స్ విల్ బి paid only by the consumer only. There are the trader may not get any financial disturbances. So that's why here that finally that final tax will be paid maybe the only the consumer only. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చైన్ అనేది కూడా ఇందులో కేవలము వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత ఎవరైతే కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ పూర్తిగా కొనుగోలుదారుడు పన్ను చెల్లిస్తాడు. అదే వస్తువు అమ్మిన తర్వాత ఎవరైతే సరుకు కొంటారో అతను చెల్లిస్తాడు. కాబట్టి ఇందులో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కానీ ఏదైనా కానీ ఒక ట్యాక్స్ మాత్రమే వినియోగదారునిపై భారం పడుతుంది. ఇందులో జిఎస్టి అనేది యూటిలైజేషన్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ఐటీసీ, ఇది పూర్తిగా ఇందులో వినిమయం అనేది ఐటీసీ ఆధారంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆధారంగానే అన్నిటి వస్తువుల పైన ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్సిబుల్ ఈవెంట్ ఆన్ జిఎస్టి. భారత ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వస్తువులకు మాత్రమే పన్ను పరిధికి వస్తుంది. పన్ను పరిధికి రాని అంశాలు ఎక్కువ భాగము వ్యవసాయ ఆధారిత వస్తువులు. ది ప్రోడక్ట్ విచ్ కమ్స్ under the agriculture, it may be exempted to collect the GST, so it may be the zero tax only. So ట్యాక్సిబుల్ ఈవెంట్స్ అనేది పూర్తిగా ఈ యొక్క జిఎస్టి కమిటీ వారు నిర్ధారించబడుతుంది. నెక్స్ట్ కామన్ పోర్టల్ అనేది ఉంటుంది. అంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏ రాష్ట్రమైనా కానీ జిఎస్టి పరిధిలో ద ట్యాక్సెస్ మే నాట్ బి డిఫర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. For example, if the tax is collected in Andhra Pradesh, how much tax is collected in Andhra Pradesh, same tax will be collected even in Tamil Nadu also. సో ఫర్ ఎగ్జాంపుల్ 10% ట్యాక్స్ అని నిర్ధారించబడిన తర్వాత 5% రాష్ట్ర ప్రభుత్వానికి, 5% కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. రెండు కలిపితే 10% అనేది వస్తుంది. సో అల్టిమేట్లీ ద 10 or 12 or 18 or 28% it should be paid by the customer only. The next one, there is the same flow of credit. ఎక్కువ భాగము పన్ను వసూలు చేసేదాని వలన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు ఆశించినటువంటి వనరులు అనేది చేకూర్చబడుతుంది. కాబట్టి అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ రిజిస్ట్రేషన్. ఈ జిఎస్టిలో ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యాపార సంస్థ గతంలో ప్రతి 1.5 కోట్ల రూపాయలు వ్యాపారం టర్నోవర్ చేసే సంస్థలు తప్పనిసరిగా కమర్షియల్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నాయి.
కానీ జిఎస్టి పరిధిలో 20 లక్షల టర్నోవర్ చేసినటువంటి ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా ఈ యొక్క జిఎస్టి రిజిస్టర్ అనేది చేసుకోవాలా. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడినటువంటి రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం, మేఘాలయ, సిక్కిం, దో స్టేట్స్ వాంట్ టు రిజిస్టర్ ది షాప్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ which cannot holding more than 10 lakhs of business, they want to do the registration. అన్ని రాష్ట్రాలు 20 లక్షల పరిధి దాటితే, టర్నోవర్ పరిధి దాటితే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలా. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు 10 లక్షల టర్నోవర్ పూర్తి అయితే కూడా వాళ్ళు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో ఎలక్ట్రానిక్ రిటర్న్స్ అనేది ఉంటుంది. కాబట్టి జిఎస్టి అనేది సాఫ్ట్వేర్ అనేది నిర్ధారించబడిన తర్వాత చాలా సులభంగా రిటర్న్స్ ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా పన్ను వసూలు చేస్తుంటారు. కాబట్టి ఈ డిడక్షన్స్ అనేది ఎక్కువగా ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ కానీ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటే, ముందుగానే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటే డబ్బులు వచ్చిన తర్వాత పన్ను చెల్లించేది. రెండోది వచ్చి ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటే మొత్తం వసూలైన తర్వాత చెల్లించేదాన్ని ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు. ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటే రోజువారీ వసూలు పైన ట్యాక్స్ విధించబడుతుంది. కాబట్టి ఈ విధంగా టీడీఎస్ ద్వారా కానీ టీసీఎస్ ద్వారా కానీ పన్ను చెల్లించే అవకాశం అనేది ఇందులో ఉంటుంది. ఇందులో సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చేసుకోవచ్చు. Here, the GST can file with the self-assessment only. They no need to approach any auditor. A person who knows well about the accounting procedure, he himself can file the cases only. సో ఇందులో స్వతహాగానే స్వీయ అసెస్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ, ఇందులో సాధ్యమైనంత వరకు పన్ను ఎగవేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందులో చాలా వరకు అక్రమాలు చేసేదానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందులో వస్తువు తయారైన తర్వాత అది ఏ దశలలో సప్లై చేయబడతాదో అన్ని దశలలో రికార్డు చేయబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారస్తుడు కానీ వినియోగదారుడు కానీ పన్ను ఎగవేసేదానికి అవకాశం అనేది ఉండదు. Moreover, here there is ultimately we can say that there are three benefits which you can see on GST. There is the first one, make in India benefit. భారతదేశం వెలిగిపోతుందని ప్రధాని యొక్క సూచనల ప్రకారము పన్ను వివిధ దశల్లో వసూలు చేసేదాని వల్ల దేశానికి కావలసినటువంటి పన్ను సులభంగా వసూలు చేయబడుతుంది. వసూలు చేసిన తర్వాత దేశ అభివృద్ధికి ప్రోత్సహించబడుతుంది. కాబట్టి ద ఫస్ట్ అల్టిమేట్ ద అడ్వాంటేజ్ ఈజ్ ద మేక్ ఇన్ ఇండియా, దేశానికి ప్రయోజనం అనేది చేకూర్చబడుతుంది. రెండవది వచ్చి ద బెనిఫిట్ టు ట్రేడర్, వ్యాపారస్తుడు కూడా తన సరుకును విక్రయించినప్పుడు స్పష్టముగా ఎలాంటి ఈ యొక్క ఎంఆర్పి రేటు ప్రకారమే చెల్లించేదానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి అవకతవకలు చేసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈవెన్ ట్రేడర్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఈస్ వెరీ బెనిఫిట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఈజీ టు డూ ద బిజినెస్. The third benefit, the consumer will get more benefit, because when there is no corruption, when there is no hiding and cheating by the trader, the customer also can purchase the material with freely without hiding the MRP rate. He can take goods perfectly, so that's why he will also will get more benefit only. So today we will conclude the topic about the futures and also లక్షణాలు మరియు పరిధి అనేది పూర్తి చేయబడుతుంది. నిన్నటి క్లాసులో ఇదివరకే ప్రయోజనాలు పరిధి చెప్పినాం. కాబట్టి ఇవన్నీ
ఇవన్నీ జిఎస్టిలో ఉన్నటువంటి యొక్క పరిచయానికి సంబంధించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.